పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నిజంగా మీ చెల్లి ఎక్కడుందో మా బావకు తెలియదు. అరుణ కనిపించకపోతే నేను ఎతికిస్తా. ఎక్కడున్నా నేను తీసుకొస్తా. అవసరం లేదు, నా చెల్లిని నేను ఎత్తుక్కోగలను. కానీ నువ్వు చేశావని తెలిసిందో రెడ్డి, తలకి తల మొండానికి మొండం నరికేస్తాను. ఏంద్రా ఇది? నా అరుణ కనిపించకపోయిందిరా. ఇన్ని మేకప్లు, ఈ హెయిర్ స్టైల్లు, ఈ బట్టలు అన్నీ అరుణ కోసమే కదరా. రేయ్ వెతకండ్రా, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ముందు నా అరుణను వెతికిర్రి. కొరే బంతి, నా అరుణ కనిపిస్తలేదంటే నా గుండెల్లో మంటొస్తుందిరా. మనుషులు కనిపించకపోతే గుండెలో నొప్పి వస్తుంది బావా, మంట కాదు. నీకొచ్చింది అసిడిటీ. మందిస్తాను, రెస్ట్ తీసుకో. అక్కడ నా అరుణ కనిపిస్తలేదంటే నేను ఇక్కడ రెస్ట్ ఎట్లా తీసుకుంటారా? ముందు మనోళ్ళని రమ్మని చెప్పరా. అరే నువ్వు ఆగు బావా, వాడు చెప్పింది నిజమో కాదో తెలుసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు ఆవేశపడకు, రెస్ట్ తీసుకో. టాబ్లెట్లు పంపిస్తాను. మళ్ళీ బీపీ ఎక్కువైతే అదో తలనొప్పి. అసలే మనకు లేని రోగాలంటే ఏం లేవు. పండుకో. హలో అరుణ, ఎక్కడున్నావు అమ్మా? ఏమైపోయావు? నర్సింగ్ గారు నన్ను ఆడుకో తీసుకొచ్చినాడు. వాడి నుంచి తప్పించుకుని వచ్చిన, కానీ ఆడున్నానో నాకు అర్థమైతలేదన్నా. వాడు ఎప్పటి సందో నా ఎంట పడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నాకు చాలా భయంగా ఉండదన్నా. అరుణ, ఈ ఫోన్ ఎవరిది? ఈడకు షాప్ కనిపిస్తే ఫోన్ తీసుకొని చేస్తున్నాను. సరే, ముందు నేను చెప్పేది విను. వెంటనే నీ లొకేషన్ షేర్ చేయి, నేను వచ్చేస్తాను అక్కడికి. అన్నా లొకేషన్ షేర్ చేస్తున్నా. అన్నా అన్నా ధర్మకుంటూ వస్తున్నారు, నువ్వు జల్దీ రా అన్నా. హే పోనీ. రేయ్ ఇది కాచుగా నెంబరే. ఇది వాడికి లొకేషన్ పంపింది. వాడు వచ్చేలోపు దీన్ని ఎలాగైనా పట్టుకోవాలి. పదండ్రా. ఏమి అరుణా, నువ్వు ఈయన్నే ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా బయటికి రా. మీ అన్న వచ్చి కాపాడతాడనుకుంటున్నావేమో. ఆ రోజు నేను ఒక్కనే ఉన్నా, అందుకే ఏమనలేదు. ఈరోజు నాకు ఎదురొస్తే నా వాళ్ళతో నరికిస్తాను. నేను 5 లెక్క పెడతా. ఆ లోపు నువ్వు వచ్చావా సరే, లేదంటే నిన్ను వెతికి నరకం చూపిస్తా. నీ కళ్ళ ముందే నీ అన్నం చంపేస్తా. రా బయటికి. 1 2 3 4 5. రేయ్ వెతకండ్రా. ఎక్కడికి పోతావే? నా చెల్లినే తీసుకొస్తావురా? ఏయ్!